30 కుటుంబాలకు పైగా ఉన్న తమ గ్రామంలో సత్యమ్మ దేవస్థాన నిర్మాణం కోసం సరిపడా 1 ఎకరా భూమిని కేటాయించాలని గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామస్తులు కలెక్టర్ను కోరారు. ఈ మేరకు సంబంధిత గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి మురుగయ్య, గ్రామ పెద్దలు రాజవేలు, జానకిరామ్, యోగానంద, ధనంజయ, నటరాజ్, వెంకటేశ్లు, సుబ్బయ్య మీడియాతో మాట్లాడారు. తమ గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నెంబర్ 2002లో మొత్తం 15.38 ఎకరాల గుట్ట ప్రారంభవరకు ఉందని అన్నారు. ఇందులో ఆలయ నిర్మాణం కోసం ఎకరా భూమిని కేటాయించాలని కోరారు. ఈ విషయానికి సంబంధించి గతంలో గంగాధర్ నెల్లూరు మండల తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించిన మంజూరు కాలేదన్నారు. ఈ విషయంగా తక్షణమే స్పందించి ఎటువంటి గుడి లేని తమ గ్రామంలో సత్యమ్మ ఆలయం నిర్ణయానికి భూమిని కేటాయించి సహకరించాలని వారు కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాత వెంకటాపురం గ్రామస్తులు పాల్గొన్నారు. फोटो दिए है ना कम और दिन प्लीज डॉक्टर ओके చిత్తూరు జిల్లా జీడీలూరు మండలం గట్టిగా పాత వెంకటాపురం గ్రామం. వడ్డీలు 30 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళకు గుడి స్థలం అంటే ఎక్కడే లేదు. గుడి నాయలు ఒక 5 ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళు మా వాళ్ళు ఉన్నారు కాబట్టి వడ్డీలు వాళ్ళకు గుడి స్థలం లేకుండా పోతే ఇంతకుముందు అర్జీ ఇచ్చినారు. ఆ అర్జీ ప్రకారం కూడా ఎవరు ల్యాండ్ అది గ్రామ కట్టం డీకేటీ ల్యాండ్లోనే కూడా ఎంఆర్ఓ న్యాయం చేయలేదు. ఈరోజు మన ఆర్డీఓ గారు వాళ్ళకు మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ఎంఆర్ఓ కూడా ఇప్పుడు రమ్మని చెప్పినాడు, కొలిచిస్తానని చెప్పంటున్నాడు. అట్లా లేని పక్షంలో వడ్డేళ్ళకైతే చిన్న చూపు చూసి అక్కడ నాయుళ్ళు ఆయన పేరేమి అశోక్ నాయుడు దౌర్జన్యం చేసి ఉమాపతి వాళ్ళు దౌర్జన్యం చేసి కమలమ్మ వీళ్ళు దౌర్జన్యంగా మాట్లాడి మా వాళ్ళని కొట్టడం కూడా జరిగినది. అయితే పోలీస్ కేసు ఇస్తే కూడా వాళ్ళు పోలీసు కూడా తీసుకోలేదు కేసు కూడా. ఈరోజు కలెక్టర్ వారు ఏం చెప్తారంటే మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ఒకవేళ వాళ్ళకి ఉండే ఒక పట్టాలైతే వాళ్ళు పెట్టుకొని మాకు వచ్చి గ్రామ కంఠంలో పరుంబోకు నేలని మేము స్థలం అడిగినాం. ఆ స్థలం ఈరోజు కలెక్టర్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఒకవేళ లేని పక్షంలో కలెక్టర్ ఇచ్చిన హామీని కానీ న్యాయం చేయకపోతే ఎంఆర్ఓ తప్పు చేసినట్టు అవుతుంది. ఒకవేళ వాళ్ళు విధానంగా వాళ్ళు కూడా దౌర్జన్యం చేసే నాయకులు కూడా మేము గుణపడని చెప్పే రోజు దగ్గర వస్తుంది. వాళ్ళ స్థలం మాకైతే పట్టాలు వద్దు. వాళ్ళ పట్టాల నేలలో మాకు గుడి స్థలం కూడా అవసరం లేదు. పరుంబోకు చాలం ఆ స్థలం ఉంది. 2/2లో 15 ఎకరాల భూమి ఉండాలని ఇప్పుడు తెలిసింది. ఆ ల్యాండ్ కొలిచిస్తానని కూడా హామీ ఇచ్చినాడు. ఆ విధంగా చేయకపోతే వేరే విధంగా మేము కూడా మళ్ళీ మాట్లాడి చేయాల్సి వస్తుంది. కానీ మా వాళ్ళ వడ్డీలకి న్యాయం జరగాలని కోరుతున్నాం.